అప్పట్లో ప్రపంచ క్రికెట్ చరిత్రలో నవశకానికి నాంది కానుంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఢీ అంటే ఢీ అంటున్నాయి భారత్ దక్షిణాఫ్రికా జట్లు. రెండు జట్లు కూడా తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి ప్రపంచ కప్ ను గెలుచుకోవాలనే పట్టుదలతో తలపడుతున్నాయి. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలు మాత్రమే మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకున్నాయి. కానీ ఈసారి ఆ రెండు దేశాలు సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టాయి. ఆస్ట్రేలియాను ఓడించి ఇండియా టీం ఫైనల్ చేరుకుంది. ఇప్పటికే కోట్లాది రూపాయల బహుమతిని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో భారత మహిళా జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది. నవీ ముంబైలో డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించి అద్భుత విజయాన్ని సాధించింది. ఆ స్కోర్ చేంజింగ్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద రన్ చేంజ్ రికార్డును సృష్టించింది. విజయంలో జమియా రోడ్రిగ్స్ రికార్డు సెంచరీ టీమిండియాకు వెన్నెముకగా నిలిచింది. 8 ఏళ్లుగా ప్రపంచ కప్లలో అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా విజయరథానికి అడ్డుకట్ట వేసింది. ఐసీసీ మహిళలు పురుషుల వరల్డ్ కప్ రెండింటికి ప్రైజ్ మనీలో పెద్ద మార్పు చేసింది. ఈసారి మొత్తం ప్రైజ్ మనీ 13.88 మిలియన్ అమెరికన్ డాలర్లు, భారత కరెన్సీలో 116 కోట్ల రూపాయలు. గెలుపొందిన జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 39.7 కోట్ల రూపాయలు. రన్నరప్ టీంకు 2.24 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 19.8 కోట్ల రూపాయలు ఇస్తారు. సెమీఫైనల్స్ లో ఓడిపోయిన జట్లకు 1.12 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 9.9 కోట్ల రూపాయల బహుమతి లభిస్తుంది. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు చెరో 10 కోట్ల రూపాయలు లభిస్తాయి. క్రికెట్ ను ఉత్తేజకరంగా మార్చడమే కాకుండా ఆటగాళ్లకు తగిన ఆర్థిక గౌరవాన్ని కూడా నిర్ధారించింది ఐసీసీ. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగే టైటిల్ పోర్లో భారత్, సౌత్ ఆఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్ కు ఎలోసి షెరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. దక్షిణాఫ్రికా జట్టు 7 మ్యాచ్లలో 5 గెలిచి అద్భుతంగా రాణించింది. అలాగే టీమిండియా 7 మ్యాచ్లలో 3 గెలిచింది, 3 ఓడిపోయింది. అయితే కీలకమైన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లపై విజయం సాధించి దూకుడు ప్రదర్శించింది. టైటిల్ వేటలో తమ శక్తిని నిరూపించుకుందే టీమిండియా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కొలీగ్ సిరిసాగర్ అందిస్తారు. సిరిసాగర్, చెప్పండి, ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇండియా, సౌత్ ఆఫ్రికా బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ 2025 మహిళల క్రికెట్ ప్రపంచంలో ఛాంపియన్ ఎవరో ఈరోజు మనకి తేలబోతుంది. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. భారతదేశం కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు టీమిండియా విన్ అవుతుందా అని చెప్పేసి. సో ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మనకి దక్షిణాఫ్రికా కూడా చాలా కష్టపడి ఇంత దూరం వచ్చింది, చాలాసార్లు ఫైనల్ వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇండియా కూడా అలాగే కష్టపడుతూ వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం మనకు ఇండియా
ఫైనల్ వరకు రావడం 2005, 2017 అలాగే 2025 ఈసారి కూడా ఇంతే పట్టుదలతో ఉంది ఫైనల్ వరల్డ్ కప్ కొట్టాలని చెప్పేసి. సో భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, టాస్ ఎవరు గెలుస్తారు, ఫస్ట్ ఏం ఎంచుకుంటారు అని చెప్పి. ఇలాంటి అంతా కూడా మార్నింగ్ నుంచి మనకు ఆ ఉత్కంఠే కనిపిస్తుంది. మన రిపోర్టర్స్ కూడా చూసాం మనము. సో స్టేడియం వరకు వెళ్ళి కొన్ని వాళ్ళ ప్లేసెస్లో ఉన్న క్రికెట్ అభిమానులను అయితే తెలుసుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తున్నారు అని చెప్తే ముక్కుసూటిగా మనకి ఇండియానే గెలుస్తుంది అని చెప్పి కుండబద్దలు కొట్టినట్లయితే చెప్తున్నారు. సో ఇండియా గెలవాలని మనం కూడా కోరుకుందాం. కానీ సౌత్ ఆఫ్రికా టీం మనకి నిజంగా చాలా బలంగానే కనిపిస్తోంది. వాళ్ళు మన జట్టుతో పోల్చుకుంటే కనుక వాళ్ళలో బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్, అందుకని చెప్పేసి మన టీం చాలా సంసిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూసుకుంటే కనుక ముంబైలోని నవీ పాటిల్ స్టేడియం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎర్రమట్టితో ఉంటుందన్నమాట. ఆ పిచ్ అనేది బౌలింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పిచ్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలా బౌలింగ్ వాళ్ళకి సంబంధించి బౌలర్స్ చాలా బాగున్నారు. సో ఆ టైంలో మనకి డక్అవుట్స్, క్యాచ్ ఇలాంటివన్నీ కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. సో వాటిని అంతే ధీటుగా ఎదుర్కోవడానికి మన టీమిండియా అయితే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి కూడా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మనకి జిమ్మీ రోడ్రిక్స్ ఉన్నారు, అలాగే స్మృతి ఉంది. సో వీళ్ళందరిపైన చాలా నమ్మకంగా ఉన్నారు మన ఇండియా టీం అంతా కూడా, మన భారతదేశం అంతా కూడా. సిరి, దక్షిణాఫ్రికా బలం ఆ దేశ కెప్టెన్ వోల్వార్డ్ ఆమెను కట్టడి చేసేందుకు టీమిండియా ఎలా సిద్ధమవుతోంది? ఎస్ సార్. సో కొన్ని మనకి మ్యాచ్లో చూసుకుంటే కనుక సో తను లారా మెయిన్గా ఆ టీంకి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. తనే ఆ సఫారీ జట్టు బలం అని చెప్పుకోవచ్చు. సో ఆమె లాస్ట్ 8 మ్యాచెస్లో చూసుకుంటే మనకి 470 రన్స్ చేసింది. నాట్ అ బిగ్ ఇష్యూ అనమాట ఇది. సో ఆమె చాలా రన్స్ చేసినా కూడా ఆమెను మన టీమిండియా వాళ్ళు అదేవిధంగా కట్టుదిట్టం చేస్తూ వస్తున్నారు. సో ఇంగ్లాండ్పై సెమీస్లో మెయిన్గా ఇంగ్లాండ్పై తను ఆడింది. సో ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఆ ఇంగ్లాండ్ మ్యాచ్పై 169 పరుగులు అయితే చేసింది. సో అది కూడా చాలా పెద్ద నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్లో అన్ని పరుగులు అని చెప్తే 169 పరుగులు చాలా పెద్ద స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో ఆమెను కూడా కట్టడి చేయడానికి మన దగ్గర బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో బౌలింగ్తోనే ఈరోజు ముడిపడి ఉంటుంది. ఆ దక్షిణాఫ్రికా టీంని కట్టడి చేయడంలో బౌలింగే మనకు ఉపయోగపడుతుంది. సో ఆ పిచ్ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే సెమీస్లో కూడా మనం చూసాం వర్షం అంటే నార్మల్గా చిన్న చినుకులు అయితే పడ్డాయి. సో ఇప్పుడు కూడా అలాంటి ఛాన్సెసే ఉన్నాయి. 30 to 40% వర్షం పడవచ్చు అని అయితే చెప్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక పిచ్ అనుకూలిస్తే కనుక సో ఆవిడను కూడా ఖచ్చితంగా మనం కట్టడి చేయొచ్చు. సిరి, అయితే ఫైనల్స్లో ఇండియా ఎలా రాణించే అవకాశం ఉంది? భారత్ గెలిస్తే చరిత్ర సృష్టించినట్టేనా? ఎస్, మనకి మెయిన్గా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. సో అందరూ మెయిన్ ప్లేయర్స్గానే చెప్పుకోవచ్చు. లిస్ట్ చూస్తే కనుక మనము సో స్మృతి మందాన, జెమిమా రోడ్రిక్స్, అలాగే హర్మన్ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ, వీళ్ళది మెయిన్గా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుంటుంది. సో వాళ్ళు పిచ్ ఎలా ఉన్నా కూడా కొద్దిగా దానికి అలవాటు పడితే ఆల్రెడీ మనకి టీమిండియా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 3 మ్యాచెస్ అదే స్టేడియంలో ఆడిందనమాట. సో ఆ పిచ్ అనేది మన ఇండియన్ టీంకి చాలా సుపరిచితం అని చెప్పుకోవచ్చు. సో దానికి తెలిసి ఉంటుంది. సో ఆ టీం మెంబర్స్ అందరికీ ఆ పిచ్ తెలిసి ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పిచ్ తెలిస్తే మ్యాచ్ ఇంకా ఈజీ అవుతుంది కాబట్టి వీళ్ళకు అదొక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అలాగే మనం దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ని కూడా ఈ పిచ్ ద్వారా కొంచెం వరకు మనం కట్టడి చేయొచ్చు. ఖచ్చితంగా ఎవరిని అడిగినా కూడా టీమిండియాకే గెలవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయైతే తెలుస్తోంది. సిరిసాగర్, అటు సౌత్ ఆఫ్రికా బలాలు బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి? సో సౌత్ ఆఫ్రికాకి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా నార్మల్గా బౌలింగ్ అనేది చాలా మంచి టీం. బౌలింగ్ పరంగా చూసుకుంటే చాలా మంచి టీం. ఆ విధంగానే మనల్ని ఏమైనా కట్టడి చేసే ఛాన్స్ ఉండొచ్చు బౌలింగ్లో. లేకుంటే కనుక మన ఇండియా కూడా బౌలర్స్ చాలా మంచిగా ఉన్నారు. సో పిచ్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా తెలుస్తుంది కాబట్టి సేమ్ స్టేడియం 3 మ్యాచ్లు ఆడారు కాబట్టి సో బౌలింగ్ని, పిచ్ని అన్నిటినీ కంట్రోల్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
వేదిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పిచ్ దేనికి అనుకూలంగా ఉంది? బ్యాటింగ్ కా అటు బౌలింగ్ కా? సో పిచ్ అనుకూలంగా ఉంది అంటే వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అంటే జస్ట్ పెద్ద వర్షం కాకపోయినా చిన్న చిన్న జల్లులు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో సెమీఫైనల్లో కూడా మనం చూసాం, చిన్న చిన్న జల్లులు అయితే పడ్డాయి. ఇప్పుడు అది ఎర్రమట్టితో చేసిన స్టేడియం కాబట్టి అక్కడ కొంచెం జల్లులు పడితే కనుక పిచ్ ఇంకాస్త బౌలింగ్కి మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బౌలింగ్లో స్పిన్నర్స్ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. స్పిన్నర్స్ ఎక్కువగా స్కోర్ చేయడం, లేదంటే స్పిన్నర్స్ ఎక్కువగా స్కోర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అవుట్ చేయడానికి కూడా, డకౌట్ చేయడానికి కూడా, వీటన్నిటికీ కూడా స్పిన్నర్స్ పైన కీలకంగా ఉండే అవకాశం అయితే ఉంది మ్యాచ్. సో దక్షిణాఫ్రికా స్పిన్నర్స్ కావచ్చు, మన ఇండియా స్పిన్నర్స్ కావచ్చు, వీళ్ళకి బెస్ట్ పిచ్ అని చెప్పుకోవచ్చు. సిరిసాగర్, భారత జట్టు ప్రదర్శన ఇప్పటి వరకు ఎలా ఉంది? ఈ రోజు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలా ఉండబోతుంది? మెయిన్గా ఇండియన్ టీం గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పటి వరకు సమరం గెలవాలి అన్న పట్టుదలతోనే ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ అయింది. సో సెమీఫైనల్ మనం ఆస్ట్రేలియాతో తలపడడం అనేది చాలా కీలకం మన ఇండియాకి. సో ఆస్ట్రేలియా మనకి మెన్స్ టీం కావచ్చు, ఉమెన్స్ టీం కావచ్చు, చాలా స్ట్రాంగ్ టీం. సో అలాంటి వాళ్ళని ఎదిరించి చాలా మంచి విజయం 399 ఆల్మోస్ట్ ఇంత స్కోర్ చేయడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. సో అది కూడా ఆస్ట్రేలియా పైన. అంత అధిగమించిన మన టీమిండియా ఇప్పుడు ఈ ఫైనల్ వరకు వచ్చింది. సో మనం చూసాము, జిమ్మీ రోడ్రిక్స్ కొన్ని మాటలు అయితే మాట్లాడారు. సో ఇది నాకు చాలా కీలకం, ఇంకొక మెట్టు దూరంలో ఉన్నాను, నేను విశ్రాంతి తీసుకోను, గెలిచే వరకు పోరాడతాను అని అయితే చెప్తూ వస్తున్నారు. సో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా అదే మాట్లాడుతున్నారు. టీమిండియా ప్రపంచ వరల్డ్ కప్ ఈసారి మహిళల నుంచి ఖచ్చితంగా కొడతామని అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క కాబట్టి మన టీమిండియా ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తామనే ధీమా అయితే వాళ్ళకు ఉంది. సో దాన్ని మనం సపోర్ట్ చేయాలి, మనం అందరం గెలవాలని కోరుకుందాం. రైట్ సిరి, థ్యాంక్ యూ.